మీకు 2004 సునామీ గుర్తుందా? అతిపెద్ద రాకాసి అలలతో గంటల వ్యవధిలోనే లక్షల శవాలను సృష్టించిన భయానక రోజులు గుర్తున్నాయి కదా. ఊళ్లను మాయం చేసిన ఆ మహా విపత్తు గడిచి 20 ఏళ్లు దాటిపోయింది. నాటి సునామీ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే, మరోసారి అదే విపత్తు ముంచుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇది సైంటిస్టులు పేల్చిన భారీ బాంబు. అయితే ఈసారి రాబోయే సునామీ 2004 కంటే రెండింతలు నష్టం కలిగించే ఛాన్స్ ఉందట. 2025 జనవరి 13న జపాన్ సముద్రంలో 6.9 మ్యాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చిన విషయం గుర్తుందా? అప్పుడే సునామీ వస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. కానీ తర్వాత ఆ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్. ఇది నేచర్ మనకు ఇచ్చిన మొదటి వార్నింగ్ అని సైంటిస్టులు చెబుతున్నారు. అలాగే ప్రముఖ సంస్థ యునెస్కో 2025లో బాక్సింగ్ డే సునామీ అవకాశాన్ని కొట్టి పారేయలేమని చెబుతోంది. అంటే 2025 డిసెంబర్ 26న మరోసారి 21 ఏళ్ల క్రితం నాటి సీన్ రిపీట్ కావచ్చన్నది శాస్త్రవేత్తల అంచనా. 2025లో పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో జరుగుతున్న వాల్కనిక్ యాక్టివిటీలు భారీ సునామీలను తీసుకొస్తాయని భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సునామీ ప్రభావం దాదాపు 22 దేశాలపై పడే అవకాశం ఉంది. ఈ సునామీ వల్ల ముఖ్యంగా మెడిటరేనియన్ సముద్రం, టర్కీ, సిరియా లాంటి ప్రాంతాలు కూడా సునామీ ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ దేశాల్లో ఇప్పటికే భూకంపాలు సంభవించాయి. ఇటు ఇండియా కూడా ప్రమాదంలో పడే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా లాంటి రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతాలైన చెన్నై, విశాఖపట్నం, ముంబై లాంటి నగరాలు సునామీ ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.